మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు ప్రియదర్శన్. ఎన్నో జనరేషన్స్ అండ్ ఎన్నో భాషల్లో పాడిన పాటలు, 48,000కు పైగా పాటలు పాడిన ఆమె ఈరోజు భౌతికంగా మన మధ్య లేరు. కానీ ఆవిడ ప్రతి పాట విన్నప్పుడు ఆ ట్యూన్లో కానీ ఆ వాయిస్లో కానీ ఆవిడ ఇప్పటికీ అలా బ్రతుకుతూనే ఉంటారు మన జ్ఞాపకాల్లో. సో ఆవిడే జానకమ్మ గారు. సో జానకమ్మ గారి గురించి చాలామంది సింగర్స్ మన స్టూడియోకి వచ్చి వాళ్ళ జ్ఞాపకాలని, వాళ్ళ అభిమానాన్ని అవన్నీ పంచుకున్నారు. సో ఈరోజు ఒక యంగ్ సింగర్ మన ముందు ఉన్నారనమాట. సో ఆవిడ జానకమ్మ గారితో చాలా అనుబంధం ఉంది. ఆవిడకి చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా ఆవిడ అభిమానాన్ని కూడా ఈరోజు మనతో పాటు పంచుకోబోతున్నారు. ఆమె సింగర్ ప్రవస్తి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే ప్రవస్తి గారు. అందరికీ నమస్కారం. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. హాయ్ అన్న. బాగున్నారా? బాగున్నాను, మీరు? బాగున్నానండి. సో జానకమ్మ గారు మిమ్మల్ని బ్లెస్ చేశారంట కదా, చేతులేసి బ్లెస్ చేశారంట కదా. నాకు అమ్మమ్మకి ఉన్న బాండింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. అమ్మమ్మ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలాంటి బాండింగ్. సో యా, ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. ఎప్పటి నుంచి పిలిచేవారు ఇలా అమ్మమ్మ అని? సో ఫస్ట్ టైం నాకు 3 years ఉన్నప్పుడు కలిసాను అనుకుంటా. 3 or 4 years ఓల్డ్. పాడుతుంది లేదు, యాక్చువల్లీ నేను సింగర్ అవ్వకముందు, అంటే 3 years అప్పుడు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ మాధవపెద్ది సునీల్ గారు అని. సో ఆయన మాధవపెద్ది సురేష్ గారు ఉన్నారు కదా, మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ తాతగారి ఇంటికి తీసుకెళ్లారు. సో అక్కడ జానకి అమ్మమ్మ ఇంకా జంధ్యాల గారి వైఫ్ రాణి గారు వీళ్ళంతా ఉండే. సో అప్పుడు ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్. సో అప్పుడు పాడాను తొలిసారి మిమ్మల్ని అనే పాట. సో ఇంక అప్పటి నుంచి ఆ బాండింగ్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అమ్మమ్మ అని ఆవిడే పిలవమన్నారు. సో ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ బాండింగ్. ఏమన్నారు ఆ పాట మీద వయసులో ఆ పాట పాడినప్పుడు ఆవిడ ఏమన్నారు? చాలా ఏంటి పిచ్చింగ్ అంతా కూడా అంతా పర్ఫెక్ట్ ఉంది. ఇంత చిన్న ఏజ్లో డెఫినెట్లీ ఒక మంచి సింగర్ అవుతుంది, చాలా క్యూట్గా పాడింది అని అన్నారు. అంటే చెప్పే ఉంటారు. తర్వాత పెద్ద అయిన తర్వాత కలిసినప్పుడు మాత్రం కొన్ని మీ గమకాల్లో కానీ ఇప్పుడు తాళం రాగం వాటన్నిటిలో కరెక్షన్స్ అవి చెప్తారు. చిన్నప్పుడు ఎవరో చెప్పరు. ఎక్కువ హిందీ చాలా ఇష్టం అమ్మమ్మకి. సో లతా మంగేష్కర్ గారి సాంగ్ అంటే కూడా చాలా ఇష్టం. సో అవి పాడినప్పుడు మాత్రం చాలా కరెక్షన్స్, డైనమిక్స్ అవన్నీ కూడా చెప్పేవాళ్ళు. ఆవిడ పాట ఏమైనా పాడితే దానిలో కూడా మంచి కరెక్షన్స్, లేకపోతే దాని వెనకాల ఉన్న ఆవిడ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా నాకు చెప్పేవాళ్ళు. సో ఐ మిస్ ఆల్ దాట్. సో ఇప్పుడు జానకమ్మ గారిని తలుచుకోగానే మీకు ముందు గుర్తొచ్చే పాట ఇదేనా, తొలిసారి మిమ్మల్ని? ఎందుకంటే ఆవిడ ముందు ఫస్ట్ నేను పాడాను కాబట్టి ఇట్స్ వెరీ స్పెషల్. మనం కూడా పాటతో మొదలు పెడదాం. పాడండి. శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజా మీ శ్రీ చరణాంబోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్నె బంగారు, భయముతో భక్తితో అనురక్తితో సాయంగల విన్నపములు తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. చిన్నప్పుడు కూడా ఇంతే అద్భుతంగా పాడుంటారంటారా? అప్పుడు ఇంకా కొంచెం చిన్నపిల్లల వాయిస్ చాలా ఎక్కువ ఉండేది కాబట్టి క్యూట్గా పాడాను. ఆవిడకి కూడా చిన్నపిల్లల వాయిస్ అంటే ఇష్టం. అవును, ఆవిడైతే చాలా బాగా ఇమిటేట్ చేసేవాళ్ళు. కోవుళ్ళు తెల్లని అనే పాటలో కూడా ఉంటుంది. సో షీ యూస్ టు ఇమిటేట్ మేల్ వాయిస్ ఆల్సో, విచ్ ఇస్ వెరీ వెరీ యూనిక్. అంటే ఆవిడ ఇప్పుడు చాలా మంది అడిగినప్పుడు మీరు మిమిక్రీ చేయగలరు బాగా అంటే, ఇది మిమిక్రీ కాదు, జస్ట్ నేను ఒక వాయిస్ చేయగలుగుతాను, చిన్నపిల్లవాడిలాగా, చిన్న పాపలాగా, పెద్ద ఆమెలాగా, వృద్ధురాలిలాగా ఇవన్నీ చేయగలుగుతాను. బట్ ఇమిటేషన్
మీన్స్ మిమిక్రీ మీన్స్ వేరే ఒక పర్సన్ని లైవ్ పర్సన్ని ఇమిటేట్ చేయడం, అది నాకు రాదని చెప్పారు. బట్ చాలా రియలిస్టిక్ గా ఉంటది కదా వాయిస్. చాలా అసలు చిన్నపిల్లల వాయిస్ అయితే ఇట్స్ వెరీ వెరీ యాప్ట్ అంటే అసలు అమ్మమ్మకి అంటే ఒక సాంగ్ రన్నింగ్ లో ఉండగా వాయిస్ చేంజ్ చేసేయగలుగుతారు. అంటే టాలెంట్ గాడ్ గిఫ్ట్. మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా సరదాగా జానకమ్మ గారిని చూసి? యా యాక్చువల్లీ నేను జానకమ్మని ఇమిటేట్ చేసేదాన్ని అమ్మమ్మ. అవునా? ఓకే ఓకే. ఆవిడ వాయిస్ లో నేను తిరిగి చేసేదాన్ని అంటే పాడడం వల్ల. ఆవిడ లాస్ట్ సాంగ్ అమ్మ అమ్మ, సో ఆ లిరిక్ తీసుకొని నేను సేమ్ అమ్మమ్మలా పాడడానికి ట్రై చేసి ఆవిడ ముందే చేసేదాన్ని. ఓకే, పాడతారా ఒకసారి? రఘువరన్ బీటెక్ లో అమ్మ అమ్మ సాంగ్ కదా. సో నాట్ ఇన్ అ డిస్రెస్పెక్ట్ఫుల్ వే బట్ జస్ట్ టు అడ్మైర్ హర్ అంతే. ఓకే. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసి లేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోటనున్నా నీ ధ్యాసలోన, నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా, కాలం కలకాలం ఒకలాగే నడిచేనా, కలతను రానీకు కన్నంచునా, కసిరి శిశిరాన్ని వెలవేసే త్వరలోన, చిగురై నిన్ను చేరనా. సూపర్ అండి, అసలు సీరియస్లీ సూపర్. అసలు నాకైతే ఐ మీన్ నాకు అంత నాలెడ్జ్ లేదేమో మ్యూజిక్ మీద, కానీ అసలు యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. సీరియస్లీ నేను ఈ వైపు చూడలేదు కావాలని, అంటే నాకు ఆ సాంగ్ సేమ్ వాయిస్ లో అనిపించింది. షీ యూజ్డ్ టు లాఫ్, బాగా నవ్వి ఇలా పైన ముట్టికేసి నన్నే ఎగురిస్తావా అని. సో వెరీ వెరీ స్పెషల్ మెమరీస్ ఐ హ్యావ్ విత్ హర్. అండ్ ఆ చిన్నపిల్లల వాయిస్ చేయడమే కాదు, ఆవిడ మనస్తత్వం కూడా చాలా చిన్నపిల్లల చాలా అసలు ప్యూర్ సోల్ అని అంటారు. నేనేమైనా వెళ్ళినప్పుడల్లా షీ యూస్ టు ప్లే విత్ మీ, ఐప్యాడ్ లో గేమ్స్ పెట్టుకొని మేమిద్దరం, లేకపోతే కబుర్లు అన్ని చెప్తూ చిన్నపిల్లల. నేను నిజంగా ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ సెలబ్రిటీ లైక్ దట్. చాలా గ్రౌండెడ్, వెరీ కైండ్, వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. సో ఆవిడ మీతో అన్నారంట కదా, అంటే ఎప్పుడు రాగం తాళం మీద ఫోకస్ చేస్తారు అందరూ సింగర్స్, అది కాదు సాహిత్యం భావం మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి, లిరిక్స్ బాగా అర్థం చేసుకోగలగాలి, అప్పుడే తాకుద్ది అని చెప్పి ఆవిడ ఆ మాట చెప్పిన తర్వాత మీరు ఎప్పుడైనా ఆవిడ పాటలు తర్వాత విని అర్రే నిజంగా ఎంత అర్థం చేసుకుని పాడారో అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా సార్లు అనిపించింది. బికాజ్ వి ఆల్ నో షీ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ క్వీన్. అంటే ఒకే చోట నించొని ఫేస్ లో కూడా కనిపించకుండా వాయిస్ లో అలా తేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ యూనిక్ అండ్ వెరీ ఐ హావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దట్. సో అమ్మమ్మ నాకు చెప్పినప్పుడు ఓ అంటే ఇలా కూడా పాడచ్చా, ఈ ప్లేస్లో ఇలా పాడాలి, ఆ ప్లేస్లో అలా పాడాలి అని నేను చాలాసార్లు వెళ్ళి విని కరెక్ట్ చేసుకున్న రోజులు అయితే చాలా ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, మీకు తెలుసు షీ సంగ్ ఇన్ ఫారిన్ లాంగ్వేజెస్ ఆల్సో. ఫ్రెంచ్లో పాడారు, చాలా లాంగ్వేజెస్లో పాడారు. సో ప్రతి లాంగ్వేజ్లో కూడా నేను వెళ్ళి లిరిక్ కరెక్ట్ చేయించుకోవడం అలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఐ హావ్ లెర్న్డ్ సో మచ్. మీరు ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నారు ఆ ఇన్స్పిరేషన్తో? ఐ కెన్ సింగ్ ఇన్ 11 లాంగ్వేజెస్. ఓకే, అంటే ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ చేస్తారా ఏదైనా కొత్త లాంగ్వేజ్ వచ్చినప్పుడు? అంటే మాట్లాడడం అయితే కొన్ని తమిళ్ వచ్చు, తమిళ్ బాగా వచ్చు మాట్లాడడం అయితే, హిందీ వచ్చు, వేరే మాట్లాడడం రాదు కానీ పాటలు వచ్చు. సో ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఐ హావ్ లెర్న్డ్ జాపనీస్ ఆల్సో. ఓకే, అంటే అమ్మమ్మ ఇలా పాడగలుగుతారంటే మనం కూడా ట్రై చేయొచ్చేమో అన్న దానిలో ఐ హావ్ లెర్న్డ్ జాపనీస్ సాంగ్స్ ఆల్సో.